మనందరికీ తెలుసు 84 లక్షల జీవరాశులలో అతి విలువైన అతి గొప్పదైన జన్మ మానవ జన్మ. ఇన్ని లక్షల జీవరాశుల్లో పరమాత్మ మనకి ఇచ్చినటువంటి వరం మనిషి జన్మ, అంటే మనిషిగా పుట్టడం. ఇది చాలా గొప్ప వరంగా భావించాలి మనం. ఎందుకంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళం కనుక మనకి జన్మలు, పూర్వజన్మ, వచ్చే జన్మ, పునర్జన్మలు, మోక్షము, ఇటువంటి పదాలన్నీ వింటూ ఉంటాం మనం. కాబట్టి మనిషిగా పుట్టడం అనేది ఒక అద్భుతమైనటువంటి వరము. ఈ మనిషి సగటు వయసు 100-120 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం అందరినీ ఇప్పుడు ఈ కలియుగంలో. కానీ మనిషి తన తప్పుడు ఆలోచనలతో, తప్పుడు పనులతో, అతని అనారోగ్యకరమైనటువంటి జీవన విధానంతో అతని లైఫ్ స్పాన్ చేతులారా అతనే తగ్గించేసుకుంటున్నాడు. 100 నుంచి 70, 60, 50కి మార్చేసుకుంటున్నాడు చేతులారా. చెడు ఆలోచనలు నిరంతరము ప్రయాణిస్తూ ఉంటాయి మనసులో. ప్రతి మనిషి మనసులో మంచి చెడు రెండు ఉంటాయి. కానీ మనం మంచిని హైలైట్ చేసుకొని చెడును కిందకి తొక్కేస్తేనే మనం సమాజంలో ఉన్నత స్థితిలో ఉంటాం, అందరి చేత గౌరవింపబడతాం, మన జన్మ సార్థకత చేసుకుంటాం. కానీ ఇవాళ ఎంతమంది నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నారు, ఎంతమంది పెద్దలను గౌరవిస్తున్నారు, ఎంతమంది గురువును పూజిస్తున్నారు. గురువు అనేవాడిని పూర్వం నెత్తిని పెట్టుకునేవాళ్ళు. అంటే గురువే సర్వం, తల్లి తండ్రి తర్వాత గురువే సర్వం అని భావించేవాడు పూర్వం. కానీ ఈనాడు పరిస్థితులు తారుమారైపోయినాయి. పెద్ద చిన్నాల గౌరవం లేదు, గురువు అంటే రెస్పెక్ట్ లేదు, మర్యాద లేదు. అంటే విద్య నేర్పాలంటేనే గురువు భయపడిపోయే స్థితిలో ఉంది ఇవాళ. అంటే గురువుకే గోతులు తవ్వే శిష్యులు తయారయ్యారు. గురువుకి వెనకాల గోతులు తవ్వుతూ, గురువుని హేళనలు చేస్తూ, గురువే కాదు అసలు ఈయన నాకు, గురువే ఎవరో గురువు నాకు అని విద్య నేర్పినటువంటి గురువుని గౌరవించకపోగా ప్రచారం చేస్తూ, తప్పుడు ప్రచారం చేస్తూ, ఈయనకేమీ రాదు, లేకపోతే నాకే వచ్చు, నా వల్లే వచ్చింది డ్యాన్స్ అంతా, విద్య అంతా నా వల్లే నేను ఎదిగాను, గురువుదేముంది ఆఫ్టర్ ఆల్ అనే స్థితిలో తయారైంది కలియుగ ప్రభావం. ఇదంతా కూడా కలి ప్రభావమే. నువ్వు ఎప్పుడైతే గురువుని దూషణ చేస్తూ, అవమానిస్తూ 10 మందిలో చెడుగా ప్రచారం చేస్తున్నావో నీ బ్రతుకు సర్వనాశనం. ఎందుకంటే తాత్కాలికంగా నువ్వు ఏ పూర్వజన్మ పుణ్యంతోనో నువ్వు ఒక కళాకారుడిగా మారి ఉండొచ్చు. ఈ జన్మని మనం సార్థక చేసుకోకుండా లేనిపోని ఆడంబరాలతో, లేనిపోని హంగామాలతో గురువుని విద్య నేర్పి కాలికి గజ్జె కట్టించి 10 మందిలో పరిచయం చేసి విద్య నేర్పి ఎన్నో ప్రదర్శనలు ఇప్పించినటువంటి గురువులని, లేకపోతే చదువు చెప్పినటువంటి గురువులని, ఓనమాలు దిద్దించినటువంటి గురువులని కూడా దూషణ చేస్తూ, తిడుతూ 10 మందిలో చెడు ప్రచారం చేసేటువంటి దారుణమైన రోజులు చూస్తున్నాం ఈరోజు. ఉదాహరణకు ఒక కళాకారుడు ఉన్నాడు, ఒక గురువు. వారి శిష్యులని ఎంతో కష్టపడి తయారు చేసుకుంటాడు. తన విద్యనంతా ఇచ్చి వారిలో తనను చూసుకుంటూ 10 మంది పొగుడుతూ ఉంటే సంతోషించి మురిసిపోతాడు. కానీ ఈనాటి పాపపు శిష్యులు, భయంకరమైనటువంటి పాపాల పుట్ట అయినటువంటి శిష్యులు విద్య నేర్చుకుని వేరే పంచన చేరి తొలిగా విద్య నేర్పిన గురువునే దూషణ చేస్తూ, తప్పుడు ప్రచారాలు చేస్తూ, తప్పుగా మాట్లాడుతూ, 10 మందిలో హేళన చేస్తూ, 10 మందితో అవమానిస్తూ బ్రతికేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి స్థితి. దీని మహాపాతకం వెంటాడుతూ ఉంటుంది, జన్మాంతరములు వెంటాడుతుంది. ఖచ్చితంగా ఇది చెప్పి తీరుతున్నా నేను, ఇది నిజంగా జరిగేదే. నీ చేత ఒక అక్షరం నేర్పించి, ఒక బీజాక్షరం చెవిలో చెప్పిన వారినే గురువుగా భావించమన్నారు. అటువంటి గురువుని ఈ రోజున ఎటువంటి స్థానం ఇస్తున్నారు గురువుకి అంటే చాలా తక్కువ స్థానం ఇస్తూ ఉన్నారు. పాపపు కాలం, పాపపు శిష్యులు, మహాపాపపు కాలం ఆవిర్భవించింది. ఇప్పుడు మహాపాతకం బ్రహ్మంగారు చెప్పినటువంటి రోజులు వచ్చేసినాయి.
మిడిమిడి జ్ఞానంతో ఆ, టీచర్లుగా మారిపోయి దీన్ని ఒక వ్యాపారంగా మార్చేసి ఇది ఒక భయంకరమైనటువంటి ఒక మాఫియాగా మార్చేసి డ్యాన్స్ ఫీల్డ్ అంటే ఒక మాఫియాగా తయారు చేసి వచ్చినా రాకపోయినా విద్య వచ్చినా రాకపోయినా ఏమీ రాకపోయినా కూడా నాట్యాచార్యుల అవతారాలు ఎత్తి అమాయకపు ప్రజలను మోసం చేస్తూ వారి దగ్గర డబ్బులు గుంజుతూ వారికే విద్య వచ్చినట్టు ఇంకెవరికి రానట్టుగా విద్య నేర్పిన గురువునే తిడుతూ విద్య నేర్పిన గురువుని ఏమీ చేయకపోయినా పర్వాలేదు, నువ్వు ఏమి సహాయం చేయక్కర్లేదు, నువ్వేమీ పొగడక్కర్లేదు, కానీ కృతజ్ఞత అనేది మరిచిపోతే కృతజ్ఞుడిగా మిగిలిపోయి జన్మాంతరములు పాతకం వెంటాడి పీడిస్తుంది. ఇది ఖచ్చితంగా చెప్పి తీరుతున్నాను. ఇది ఏ గురువైనా సరే, ఏ శిష్యుడు చెడు కోరడు, వారిలో తన విద్యను చూసుకుని మురిసిపోతాడు, ఆనందపడిపోతాడు. కానీ ఈనాటి పాపపు శిష్యులు, మహాపాపపు శిష్యులందరూ ఎందుకు విద్య నేర్పానా అని గురువు బాధపడే స్థితికి తీసుకొచ్చారు పరిస్థితి. ఇది చాలా దారుణం. కారణం ఏంటంటే ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇవాళ మనం విద్య నేర్చుకుని ఈయన మా గురువే కాదు, మా గురువు ఎవరో ఇంకోడెవడో, ఈయనకేమీ రాదు, ఇంకెవరికో ఏదో వచ్చు, మాకే వచ్చు, ఆయన ఏమీ నేర్పలేదు, ఏమీ రాదు అని తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడుగా బ్రతికే జీవులు మీరు ఎంతకాలం ఉంటాం? మనం భూమి మీద మనం ఎంతకాలం ఉంటాం ఎవరికీ తెలియదు. కానీ ఉన్న 4 రోజులు మంచిగా ఉండాలి, మంచి అనిపించుకోవాలి. ఇది ఈ రోజుతో పోదు. ఈ మహాపాతకం గురు దూషణ జన్మాంతరాలు వెంటాడి తీరుతుంది. ఇది తథ్యం. కాబట్టి మనం అంటాం తండ్రి తర్వాత ఎవరు? తల్లి, తండ్రి, గురువు అన్నాం. గురువు అంటే ఎవరు? ఒక మంత్రోపదేశం చేసినటువంటి ఒక వ్యక్తిని గురువు అన్నాం. గురువుగా భావించాలి. మనకు ఒక మాట సహాయం చేసిన వారిని గురువుగా భావించమన్నారు. అటువంటిది ఎంతో విద్య నేర్పి ఎంతో పైకి తీసుకొద్దాం శిష్యుల్ని, ఎటువంటి డబ్బు ఆశించకుండా చక్కగా తయారు చేద్దాం వీళ్ళని అని చేస్తే ఈరోజు వాళ్ళు ఒక మాఫియాగా తయారైపోయి గురువు మీదే సెటైర్లు వేస్తూ అవమానిస్తూ తప్పుగా మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి శిష్యులను, భయంకరమైనటువంటి కలియుగ పాపపు శిష్యులను మనం చూస్తూ ఉన్నాం నేటి కాలంలో. అంటే విద్య ఎందుకు నేర్పామా అని గురువు కుమిలి బాధపడే స్థితికి వచ్చింది. అయ్యో వీరికి విద్య నేర్పకుండా ఉన్నా పోయేదే, నేర్పి తప్పు చేశాం, వీళ్ళని చేరదీసి ఆదరించి విద్య నేర్పి తప్పు చేశాం అనే కుమిలిపోయే స్థితికి తీసుకొచ్చింది నేటి పరిస్థితి. అటువంటి మహాపాపపు శిష్యులు ఉన్నంతకాలం ఈ కలియుగంలో ధర్మం ఒక పాదంలోనే నడుస్తోందన్నారు. ఇంకా కొంతకాలం చేత అది కూడా ఉండదేమో అని అనిపిస్తోంది. పెద్దలను పూజించండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందుకే గురువుకి నమస్కారం చేయి. ఎందుకు నమస్కారం చేయాలి? గురువే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వర స్వరూపము. అంటే త్రిమూర్తి స్వరూపమైనటువంటి గురువుని నువ్వు దూషణ చేస్తున్నావంటే సాక్షాత్తు ఆ భగవంతుణ్ణే తిడుతున్నట్టు లెక్క. నీ పైశాచిక ఆనందం పొందడం కోసం నీకేదో దొరకలేదని, నీకేదో అందలేదని, లేకపోతే నీకేదో నేర్పలేదని తప్పుడు ప్రచారాలు చేస్తూ సమాజంలో గురువుని ఏదో దోషిగా నిలబెడతామనుకునే మహాపాపపు శిష్యులు అంతకంత ఫలితం ఉంటుంది, ఖచ్చితంగా తీరుతుంది. ఎందుకంటే గురువు అనే వాడిని దోషణ చేయటం అంటే 1,00,000 సార్లు ఆలోచించాలి. ఎందుకు? మనకి విద్య నేర్పిన గురువు, ఆయన్ని మనమంటమేమిటి, మన బ్రతుకెంత మనమెంత అనుకోకుండా తప్పుడు ఆలోచనలు, తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ తాత్కాలికమైనటువంటి ఈ జీవితం తుచ్చమైన డబ్బు కోసం వేరే పంచన చేరి వాళ్ళతో కలిసి దూషణ చేస్తూ వాడికేమొచ్చు వీడికేమొచ్చు అనుకుంటూ మాట్లాడేటువంటి భయంకరమైనటువంటి పాపపు శిష్యులు ఉన్న రోజుల్లో గురువు అంటే ఇక ఆలోచించాలి, వీడికి విద్య నేర్పాలా నేర్పకూడదా, వాడి యొక్క మనస్తత్వం ఎట్లా ఉంది, మానసిక స్థితి ఎలా ఉంది గమనించుకుని విద్య నేర్పాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది ఈరోజు. నేను చూస్తున్నాను ఇవాళ చాలామంది శిష్యులు గురువుని ఎక్కడో ఒక 5-10% మాత్రమే కాస్త గురువుని అంటిపెట్టుకుని ఆదరిస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో కొన్ని సంవత్సరాలు నేర్చుకోగానే వాళ్ళు మహా విద్వాంసులుగా వాళ్ళే భావించుకొని, వాళ్ళే గొప్పగా వాళ్ళే భావించుకొని మా వల్లే ఈ విద్య ఉంది, మా కృషి వల్లే వచ్చింది తప్ప గురువు ప్రమేయం లేదు
అని తప్పుడు ఆలోచనలు చేస్తూ బయటికి వెళ్ళి బయట 10 మందితో తప్పుడు ప్రచారాలు చేస్తూ డబ్బు గుంజుకుంటూ వేలకు వేలు డబ్బు తినేస్తూ అమాయకపు ప్రజలు, అమాయకపు పేరెంట్స్ దగ్గర వేలకు వేలు తినేస్తున్నటువంటి భయంకరమైనటువంటి పాపపు శిష్యుల లోకంలో ఈ రోజుల్లో కాలం ముందు ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో అని భయమేస్తోంది. అసలు గురువుగా ఎందుకున్నానా అనే స్థితికి వచ్చే రోజులు వచ్చేసాయండి. అయ్యో వీరికి గురువుగా ఉండి విద్య నేర్పకుండా ఉన్నా పోయేదే, మనం నేర్పి ఇంత బాధపడాలా అనే దారుణమైనటువంటి స్థితిలో దారుణమైనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. నిత్యం మన ఫేస్బుక్లో పెడుతూ ఉన్నారు. చాలామంది గురువులు బాధపడుతున్నారు. మా శిష్యులు ఎట్లా చేస్తున్నారు, మా శిష్యులు అలా చేశారు, వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారని. అంటే ఏ స్థితికి వచ్చామంటే మనం, ఇది ఒక చోట కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక ఏరియా కాదు, ఒక గురువు కాదు, ఒక శిష్యుడు కాదు, అన్ని ఏరియాలో ఇది ఒక వైరస్ లాగా, మహా భయంకరమైనటువంటి ఒక వైరస్ లాగా ప్రబలిపోయి వ్యాపారంగా మార్చేశారు డ్యాన్స్ ఫీల్డ్ని. విద్యని విద్యలాగా కాకుండా పూర్వం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఒక వ్యాపార దృక్పథం, డబ్బుతో ముడిపెట్టి డబ్బుతో వ్యాపారం చేస్తూ స్టాండర్డ్స్తో సంబంధం లేకుండా ఏవేవో చేయిస్తూ, ఏవేవో వాడికి తోచింది కంపోజ్ చేస్తూ, వాడికి తోచింది బుర్రకి తోచింది వాడికే ఏమీ రాదు కానీ వాడు తోచింది వాడి కొరియోగ్రఫీ చేస్తూ ప్రదర్శనలు చేసేస్తూ ఇష్టం వచ్చినట్టుగా డ్యాన్స్ని సర్వనాశనం చేసేస్తున్నారు. కాబట్టి గురువులారా తస్మాత్ జాగ్రత్త, ఇదే హెచ్చరిక. శిష్యుని యొక్క లేకపోతే పేరెంట్స్ యొక్క మనస్తత్వాన్ని ఎరిగి వాళ్ళ యొక్క మంచితనాన్ని గుర్తించి విద్య నేర్పండి. లేకపోతే మరలా 2-3 సంవత్సరాల తర్వాత వీడెవడో అంటారు నిన్ను, ఈ గురువెవడు, మాకు ఈ గురువు వీడు కాదు ఇంకోడెవడో గురువు అనేటువంటి దారుణమైనటువంటి కలియుగపు రోజులు వచ్చేసినాయి. ఇంకా ముందు ఇంకా దారుణంగా ఉంటాయి, ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి గురువులందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, గబగబా శిష్యులు బాగా చేస్తున్నారు కదా అని మొత్తం నేర్పేస్తే రేపు పొద్దున వాళ్ళే నీకు పెద్ద చెవులో పువ్వు పెడతారు. వీడు మా గురువు కాదే, నేనే నేర్చుకున్నా చిన్నప్పటి నుంచి, మా ప్రతిభే ఇదంతా, వీడు నేర్పిందే ఉంది, మా ప్రతిభతోనే మేము వచ్చాం, వాడికేమీ రాదు మేము చేయబట్టి వాడు నేర్పిస్తున్నాడు అంతే, లేకపోతే వాడెక్కడ నేర్పిస్తాడు అని మాట్లాడేటువంటి వికృతమైనటువంటి రోజులు వచ్చేసినాయి. తస్మాత్ జాగ్రత్త. గురువులారా ఆలోచించి మంచి శిష్యులను తయారు చేయండి, మంచి మనసున్న శిష్యుల్ని. భవిష్యత్తులో నీ పేరు ఉచ్చరించి, నీ పేరు నేను ఫలానా ఆయన శిష్యుణ్ణి, ఆయన దయవల్లే నేను విద్య నేర్చుకున్నాను అనేవారికి మాత్రమే విద్య నేర్పండి. ఆచితూచి సెలెక్ట్ చేసుకుని మరీ నేర్పండి. లేకపోతే రేపొద్దున వీరు కూడా ఇదే పరిస్థితిలో ఉండడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కాలం అటువంటిది, కాల మహిమ, కలికాలపు మహిమ. కాబట్టి మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం, ఓం నమ శివాయ అని రాస్తాం, శివాయ గురవే నమః, శివుడే గురువు, కృష్ణం వందే జగద్గురుం అన్నాం. పరమాత్మ, ఆ పరమాత్మే గురువుగా ఉండి ఆయన అన్ని చోట్ల ఉండలేక గురువులని సృష్టించి గురువుకి ఒక శిష్యునికి ఇస్తే వారిని తూలనాడుతూ, అవమానిస్తూ, తప్పుగా మాట్లాడుతూ, దుష్ప్రచారం చేస్తూ, వారికి విద్య రాకపోయినా ఏదో హంగామాగా ఆడంబరాలతో ప్రపంచాన్ని మోసం చేస్తూ డబ్బు సంపాదించేసుకుంటున్న రోజులువి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త గురువులారా, ఆలోచించి శిష్యులకి విద్య నేర్పండి. లేకపోతే రేపొద్దున నిన్ను కూడా ఇదే మాట అనే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త.